యాదాద్రిలో ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ అంగరంగ వైభవంగా సాగింది. ఉద్ఘాటనలో భాగంగా కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా కొనసాగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత భక్తిభావంతో ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిథున లగ్నంలో ఏకాదశి సందర్భంగా 11 గంటల 55 నిమిషాలకు ఈ మహోత్సవం ఆవిష్కృతమైంది. దీనిలో భాగంగా శ్రీ సుదర్శన చక్రానికి యాగజలాలతో సంప్రోక్షణ నిర్వహించారు. దీంతో పాటు ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం నిర్వహించారు. నవ్య యాదాద్రిని తెలంగాణ సీఎం కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. జయ జయ ద్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ ఋతువు శాస్త్రోక్తంగా ముగుస్తుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను వేద ఆశీర్వచనాలు అందించారు. తీర్థప్రసాదాలు అందించారు. శోభాయాత్ర, విమాన గోపురాలకు పవిత్ర జలాలతో అభిషేకం, ఆలయ ప్రవేశం జరిగిన సమయంలో యాదాద్రిలో నమో నారసింహ మంత్రం ప్రతిధ్వనించింది. యాదాద్రిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్పై తేనెటీగలు దాడి చేశాయి. యాదాద్రి ఆలయ పునఃప్రారంభం సందర్భంగా సాగిన మహాకుంభ సంప్రోక్షణలో మంత్రి పాల్గొన్నారు. ఆలయ పంచతల గోపురంపై పూజాకృతువు చేస్తుండగా మంత్రి, వేద పండితులు, మంత్రి వ్యక్తిగత సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. అయినప్పటికీ మంత్రి పువ్వాడ మహాకుంభ సంప్రోక్షణ పూజా కార్యక్రమం కొనసాగించారు. యాదాద్రి దేవాలయ సంప్రోక్షణ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించారన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎంఓ ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు. స్థానిక ఎంపీగా తనకు ఆహ్వానం పంపలేదన్న ఆయన కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ఆహ్వానించారన్నారు. దేవుడి దగ్గర సీఎం కేసీఆర్ రాజకీయం చేయడం బాధాకరమన్నారు కోమటిరెడ్డి. అమెరికాలో ప్రవాస తెలంగాణ వాసులతో ఏక్ దక్కా తెలంగాణ పక్కా అనే అంశంపై జూమ్ మీటింగ్ నిర్వహించారు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. దేశంలో ఉన్న 80% హిందువుల కోసం బీజేపీ పోరాడుతుందని, హిందూ ధర్మం కోసం హిందువులకు భరోసా కల్పించేందుకు పనిచేస్తుందన్నారు. హిందూ సమాజాన్ని ఏకం చేయడం కోసం పనిచేస్తున్నామని, ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని బండి సంజయ్ ప్రవాసీయులకు స్పష్టం చేశారు. గౌతమ్ మన మధ్య లేడనే వార్త వినేందుకే కష్టంగా ఉందన్నారు సీఎం జగన్. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. గౌతమ్ ఇక లేడు అనే విషయం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన చివరి క్షణం వరకు కృషి చేశారన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందన్న ఆయన గౌతమ్ రెడ్డి గౌరవార్థం సంఘం బ్యారేజీకి ఆయన పేరు పెడతామన్నారు. ఏపీలో రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. నెల్లూరులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఏపీలో మిల్లర్స్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం మాఫియాగా తయారైందని ఆరోపించారు సోము వీర్రాజు. రైతులకు గిట్టుబాటు ధర అందకుండా వైసీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడుతోందన్న ఆయన నిర్ణీత సమయంలో ధాన్యం కొనకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీకి లేఖ రాశారని ఎంపీ రఘురామ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై కాగ్ లెక్కలు పరిగణలోకి తీసుకొని ప్రధాని కోరానన్నారు. ఒక పని కోసం తెచ్చిన అప్పులు ఇతర పనులకు వాడటం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రుణాలిచ్చిన బ్యాంకులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరానని తెలిపారు. సీఎం జగన్ సీతయ్యలా వ్యవహరిస్తున్నారని, ఆయన ఎవరి మాట వినరన్నారు. విశాఖ పాత గాజువాకలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖ బంద్లో ఉదయం నుంచి టీడీపీ నేతలు పాల్గొనగా వైసీపీ నేతలు బంద్కు దూరంగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్ వైఖరి టీడీపీ నేతలు తప్పుపట్టారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల నుంచి పార్టీ జెండాలు వైసీపీ కార్యకర్తలు లాగిపారేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక 2 రోజుల బంద్కు పిలుపునిచ్చింది. నిన్న, ఈ రోజు తలపెట్టిన బంద్కు పలు రంగాల కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా, విద్యుత్ ఉద్యోగ సంఘాలు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు ఈ బంద్లో పాల్గొంటున్నట్టుగా ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ అమర్జిత్ కౌర్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు విశాఖలో బంద్ పాటించాయి. మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, అక్కయ్యపాలెం, గాజువాక ప్రధాన కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలంటూ సిపిఎం నేత సిఎస్ నరసింహరావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ నష్టాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఆర్టీసీలో బస్సు ఛార్జీలు మళ్లీ పెరిగాయి. పాసింజర్ సెస్ పేరిట ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ₹5, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో ₹10 వరకు ఛార్జీలు పెంచినట్టు అధికారులు తెలిపారు. ఆర్డినరీ బస్సులో మొదటి 4 స్టేజీలు, మెట్రోలో మొదటి 2 స్టేజీల వరకు ధరలు సేమ్ అలాగే ఉండనున్నాయి. ఇవి పెంచిన కొన్ని గంటల వ్యవధిలో జనరల్, ఎన్జీఓస్ బస్ పాస్ ఛార్జీలు అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బస్ పాసుల ధరలు గరిష్టంగా 500 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘనపూర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. కరీంనగర్ నుంచి కామారెడ్డి వైపు ఆర్టీసీ బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కరీంనగర్ డిపో 1కు చెందిన ఆర్టీసీ బస్సుగా పోలీసులు గుర్తించారు. ఏపీ వ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేపట్టింది. పలు ప్రాంతాల్లో చేసిన దాడుల్లో సెబ్ అధికారులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. మొత్తం 3,430 కేసులు నమోదు కాగా 2,066 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 44,058 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు. నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిపై 1 టౌన్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట న్యాయస్థానం నుంచి ఓ దావా విషయంలో కమిషనర్ రామచంద్రారెడ్డికి సమన్లు అందించేందుకు కోర్టు ప్రాసెసింగ్ సర్వర్ అబ్దుల్ కలాం శనివారం మున్సిపల్ ఆఫీసుకు వెళ్లారు. అయితే తనను దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించారని కలాం కోర్టుకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3 స్తంభాల సెంటర్లో తెలుగుదేశం పార్టీ వైభవయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన టీడీపీ జెండా దిమ్మను దుండగులు పగలగొట్టారు. సమాచారం అందుకున్న టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కార్యకర్తలు 3 స్తంభాల సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న మధ్యాహ్న భోజనంలో బొద్దింక రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిన్నటి నుంచి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసినా కూడా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అధికారులు వచ్చి తమ సమస్య పరిష్కరించేంత వరకు రోడ్డుపైనే ఆందోళన చేస్తామని విద్యార్థులు అంటున్నారు. కర్నూలు నగరంలో విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నది సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్పై తండ్రి కూతురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకుని విచారణ చేపట్టిన పోలీసులు ఆత్మహత్య కుటుంబ కలహాలే కారణంగా భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జేఏసీ నాయకులు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో వివిధ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ విధానం ప్రోత్సహిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రైవేటీకరణ యత్నాలు మానుకోవాలని కేంద్ర సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలు, మొండి వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు. విజయవాడలో 62 ఏళ్ల నవ యువకుడు దాసరి రామకృష్ణ యువతికి ఆదర్శంగా నిలిచారు. ఫిలిం హీరోలకి 6 ప్యాక్స్ ఉండాలా, పట్టుదలతో సాధిస్తే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపించాడు. తనకున్న సంకల్పంతో బాడీని 6 ప్యాక్, బాడీ ఫిట్నెస్ చేసి యువతికి ఆదర్శంగా నిలిచాడు. పట్టుదలతో ముందుకు వెళితే వయసుతో పని లేదు, సాధించాలి అనే తపన ఉంటే ఎవరైనా సాధించవచ్చని దాసరి రామకృష్ణ తెలిపారు. కేంద్ర సర్కార్ అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. అందులో భాగంగా మొదటి రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా సమ్మె సక్సెస్ అయింది. కార్మిక లోకం కదం తొక్కి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. జిల్లాలో ఇల్లందు, కొత్తగూడెం, మనుగూరు, సత్తుపల్లి, ఓసిలి వద్ద కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామంలో పెళ్లి వేడుకల్లో ఆర్కెస్ట్రాను పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. పాటల కచేరీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు ఆపడంతో పెళ్లి తరపు బంధువులు, గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తిరునాళ్లలో పబ్లిక్ ప్లేసుల్లో రికార్డింగ్ డాన్సులకు లేని అభ్యంతరాలు ఆర్కెస్ట్రాకి ఎందుకంటూ పోలీసులను ప్రశ్నించారు. పురిటి బిడ్డను తల్లికే తెలియకుండా అమ్మేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అల్లిపల్లికి చెందిన చిలుకమ్మకు పురిటిలో బిడ్డ చనిపోయారని, ఆమె భర్త అరుణ్ కుమార్, అత్త మేరీ కలిసి మోసం చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 3న అశ్వరావుపేటలో ప్రైవేటు ఆసుపత్రిలో చిలుకమ్మ మగబిడ్డకు జన్మనివ్వగా బుచ్చిబాబు, శ్రీనివాస్ మధ్యవర్తులుగా వ్యవహరించి అమ్మేశారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పకు విజయ మహాలక్ష్మి ఆలయ పీఠాధిపతి నారాయణ స్వామి ఫిర్యాదు చేశారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో తనకు సంబంధించిన క్వారీలో మెటీరియల్ బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు బెదిరింపు నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన 5గురిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖను ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు జేఏడీ కార్యదర్శికి ఏబీ లేఖ రాశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీఎం, సిపిఆర్ఓ పూడి శ్రీహరితో పాటు ఓ పత్రికా ఛానల్పై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. తెలంగాణలో కలకలం రేపిన గ్యాంగ్స్టర్ నయీం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నయీంకి చెందిన 150 కోట్లు విలువ చేస్తే 10 ఆస్తులు సీజ్ చేస్తూ ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆస్తులన్నీ నయీం బినామీల పేర్లపై ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్తులను సీజ్ చేసిన ఐటీ శాఖ నయీం భార్య హాసినికి నోటీసులు కూడా జారీ చేస్తుంది. వివేకా హత్య కేసులో సాక్షులకు భద్రత పెంచారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగయ్యకు, మాజీ డ్రైవర్ దస్తగిరులకు 1+1 గన్మ్యాన్ సౌకర్యం కల్పించారు.
గత 3 నెలలుగా వీరిద్దరికీ పోలీసు భద్రత కల్పించినా గన్మ్యాన్ల సౌకర్యం కూడా కల్పించారు. రంగయ్య దస్తగిరికి గన్మ్యాన్ల సౌకర్యం కల్పించడంతో పాటు పర్యవేక్షణకు ఒక ఎస్ఐ స్థాయి అధికారిని నియమించారు. మహిళా రక్షణ నిమిత్తం 9 దిశ పెట్రోలింగ్ వాహనాలు వినియోగిస్తున్నట్టు రాజమండ్రి అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. బొమ్మూరులో ఎస్పీ ఆఫీసులో జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు. మహిళల భద్రత మరింత పటిష్టంగా నిర్వహించేందుకు ఈ వాహనాలు దోహదపడతాయన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జొమాటో డెలివరీ బాయ్స్ రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజమండ్రిలో విధులు బహిష్కరించారు. పెరిగిన పెట్రోల్ ధరలకు అనుగుణంగా తమ కమిషన్ పెంచాలని కోరుతున్నారు. దీంతో పాటు తమకు రక్షణ కల్పించాలని అడుగుతున్నారు. మరోవైపు విధులకు గైర్హాజరైన యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మావోలు లొంగిపోయారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన చర్ల ఏరియా ఎల్జీఎస్ సభ్యులు సోడిగంగ, సోనా అలియాస్ జీవన్ లొంగిపోయారు. మావో పార్టీ ప్రజల నుంచి మద్దతు లేదని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మావోయిస్టు విధానాలు నచ్చక వారు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారన్నారు. లొంగిపోయిన సభ్యులకు ఎస్పీ ఆర్థిక సాయం అందించారు. నూతన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరమని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఉగాది నుంచి భీమవరం నుంచే కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. కొత్త జిల్లా నుంచి పాలన ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కొత్త జిల్లా పేరుతో కార్యాలయాల బోర్డులు, అధికారుల హోదాలతో కూడిన బోర్డులు సిద్ధం చేయాలన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దొంగలు బేభత్సం సృష్టించారు. విద్యానగర్ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడి ₹1,00,000 నగదుతో పాటు 20 తులాల బంగారు ఆభరణం దోచుకెళ్లారు. ఇంటి యజమాని సోముల నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి వివాహం కోసం పెళ్లికెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు పట్టపగలే దొంగతనం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో దారుణం చోటు చేసుకుంది. మెనూ ప్రకారం భోజనం పెట్టమన్నందుకు విద్యార్థులను టీచర్లు చితకబాదారు. ఉడకని అన్నం నీలచారు పెట్టడంతో వద్దని చెప్పినందుకు వారిపై అమానుషంగా చేసుకుంటున్నారని విద్యార్థులు తెలిపారు. భోజనం బాలేదని అడిగిన పిల్లల్ని రెడ్ లిస్టులో పెట్టి రూమ్లోకి పిలిచి చితకబాదుతున్నారని విద్యార్థులు వాపోయారు. సర్వోదయ సంకల్ప పాదయాత్రలో మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రానపల్లి మండలం తొర్లికొండ గ్రామంలో వారు ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భూదానోద్యమంలో పోచంపల్లి గ్రామంలో రామచంద్రరెడ్డి భూములు పేదలకు దారదత్తం చేశారని తెలిపారు. ఆ భూములపై ఇప్పటికీ పేదలకు పూర్తి హక్కు లభించలేదని గుర్తు చేశారు. దీనిపై పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ బలహీనపడటం, కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు భర్తీ చేయడం శుభపరిణామం కాదన్నారు. ప్రజాస్వామ్యానికి అధికార పక్షం ఎంత ముఖ్యమో బలమైన ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని గడ్కరీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం సాధించి జాతీయ స్థాయిలో క్రియాశీలకంగా మారాలని అభిలాషిస్తున్నట్టుగా తెలిపారు. రెండోసారి గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ శ్రీధరన్ పిల్లై ప్రమోద్ సావంత్తో ప్రమాణ స్వీకారం చేయించారు. గోవాలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు హాజరై నూతన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. హిమాలయాల్లో ఏటా వెలిస్తే అమరనాథుడి మంచులింగం దర్శనానికి సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. వచ్చే జూన్ 30 నుంచి అమరనాథ్ యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 43 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన సాగిన శ్రీ అమర్నాథ్జీ దేవాలయ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. వచ్చే నెలలో 2 సార్లు ఆయన వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 10న తెలంగాణకు రానున్నారని, శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలం వెళతారని సమాచారం. ఇక రెండో పర్యటనలో భాగంగా ఏప్రిల్ 14న తెలంగాణ పర్యటనకు అమిత్ షా రానున్నారు. 14న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. బడ్జెట్ ఎయిర్లైన్స్ స్పైస్ జెట్ విమానం విమానాశ్రయంలో ఓ ఎలక్ట్రిక్ పోల్ను ఢీకొంది. పాసింజర్ టెర్మినల్ నుంచి రన్వేకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం వెనక్కి తీస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే విమానం స్పైస్ జెట్ పార్కింగ్ స్థలంలోకి తీసుకెళ్లి అక్కడే నిలిపేశారు. రైతుల హక్కుల కోసం పోరాడుతున్న బీకేయూ నాయకులు రాకేష్ టికాయత్ను చంపేస్తామంటూ గుర్తులేని వ్యక్తి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు అంది. బీకేయూ నేత పెర్జివాల్ త్యాగి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టికాయత్ను ఆ వ్యక్తి తిట్టినట్టు ఉత్తరప్రదేశ్లో ముజఫర్నగర్ పోలీసులు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి అదుపులో ఉన్న చైనాలో మాత్రం ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో చాలా నగరాలు లాక్డౌన్లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంఘై కూడా లాక్డౌన్లోకి జారుకుంది. దీంతో 2.6 కోట్ల జనాభా ఉన్న నగరంలో పౌరులందరికీ కోవిడ్ టెస్ట్ చేపడుతున్నారు. షాంఘై నగరంలో ఆదివారం ఒక్కరోజే 3,450 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70% ఇక్కడే రికార్డ్ అయ్యాయి.
పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. పాక్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం కూల్చేందుకు విదేశీ శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు. విదేశీ శక్తుల డబ్బుతో ఇక్కడ రాజకీయ నాయకులు వినియోగించి పాక్ విదేశాంగ విధానం మార్చాలనే కుట్ర సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని హత్య చేసేందుకు రష్యన్ స్పెషల్ సర్వీసెస్ చేసిన కుట్ర ఉక్రెయిన్ బలగాలు భగ్నం చేశాయి. రష్యాకు చెందిన 25 మంది మిలిటరీ గ్రూప్ సభ్యులను స్లోవేకియా, హంగేరీ సరిహద్దు వద్ద ఉక్రెయిన్ బలగాలు అరెస్ట్ చేశాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చంపాలనే లక్ష్యంతో వారు వస్తుండగా పట్టినట్టు సమాచారం. భౌతికంగా జెలెన్స్కీ లేకుండా చేసేందుకు ఈ దళానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టుగా ఉక్రెయిన్కు చెందిన ది కీవ్ పోస్ట్ మీడియా సంస్థ ట్వీట్ చేస్తుంది. రష్యా దండయాత్రను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు 17,000 మందికి పైగా రష్యా సైనికులు చంపినట్టుగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే 103 విమానాలు, 127 హెలికాప్టర్స్తో పాటుగా 586 యుద్ధ ట్యాంకులు, 73 ఇంధన ట్యాంకులు, 1694 సాయుధ సెక్టార్లతో పాటుగా భారీగా యుద్ధ సామగ్రి ధ్వంసం చేసినట్టుగా తెలిపింది. మరోవైపు రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్లో మరియోపోల్ నగరంలో ఇప్పటివరకు కనీసం 5,000 మంది మృతి చెంది ఉంటారని ఉక్రెయిన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్కు సమీపంలో ఇర్పిన్ ప్రాంతంపై ఉక్రెయిన్ బలగాలు తిరిగి పట్టు సాధించాయని స్థానిక మేయర్ ఒలెక్సాండర్ మార్కుషిన్ తెలిపారు. మరోవైపు కర్క్యూవ్లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 1200 అపార్ట్మెంట్ భవనాలు రష్యా ధ్వంసం చేసిందని మేయర్ తెలిపారు. 53 కిండర్ గార్డెన్లు, 69 పాఠశాలలు, 15 ఆసుపత్రులు రష్యా బలగాలు నేలమట్టం చేస్తాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ రష్యా మధ్య భీకరంగా కొనసాగుతున్న యుద్ధం తమకు ఎక్కడ ముప్పు తెస్తోందని అమెరికన్లు వణికిపోతున్నారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తూ అగ్రరాజ్యం తీసుకుంటున్న చర్యలతో పుతిన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని భయపడుతున్నారు. 90% మంది అమెరికన్లు ఉక్రెయిన్పై రష్యా అణ్వస్త్రాలు ప్రయోగిస్తుందని విశ్వసిస్తుండగా 50% మాత్రం పుతిన్ తమపై కూడా అణ్వాయుధాలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ మెక్సికోలో జరిగిన కాల్పుల్లో 19 మంది మరణించారని స్టేట్ అటార్నీ జనరల్ ఆఫీస్ తెలిపింది. మికోకన్ స్టేట్ లాస్ టిన్జాస్ పట్టణంలో ఉత్సవం కోసం గుమిగూడిన వారిపై దాడి జరిగినట్టుగా అధికారులు తెలిపారు. ఈ దాడిలో 3 మహిళలతో పాటుగా 16 మంది పురుషుల మృతదేహాలు లభ్యమైనాయని చెప్పారు. మృతదేహాలపై కాల్పులకు గాయాలున్నాయన్న ఎఫ్జీఈ గాయపడ్డ పలువురిని సమీప ఆసుపత్రికి తరలించినట్టుగా చెప్పారు. కాల్పులకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైపోయింది. ఏప్రిల్ 1 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్, పూజా హీరోయిన్స్ గా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ రూపుదిద్దుకుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వివాదాస్పద దర్శకుడు వర్మ RRR టీంపై ప్రశంసలు కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని, గొప్ప చిత్రం రాజమౌళి తెరకెక్కించారని పొగడతలతో ముంచెత్తారు. ఈ సినిమా నాలో చిన్నపిల్లాడిని బయటపెట్టింది, ఫేమస్ స్టేటస్, ఇలా అన్ని మర్చిపోయి ప్రతి సన్నివేశం మనస్ఫూర్తిగా ఫుల్గా ఎంజాయ్ చేశారన్నారు వర్మ. ట్రైలర్ చూసినప్పుడు సినిమా బాగుంటుందని భావించాను, కానీ సినిమా చూశాక ఇదొక అద్భుత చిత్రమని తెలిసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన RRR బాక్సాఫీస్ వద్ద సందడి కొనసాగిస్తోంది. ఇప్పటికే తొలి రోజు కలెక్షన్స్ లో బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టిన ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన మైలురాయి అందుకుంది. 3 రోజుల్లో 500 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని ప్రముఖ సినీ విశ్లేషకులు, ట్రేడ్ నిపుణులు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమా వైభవాన్ని రాజమౌళి మరోసారి తిరిగి తీసుకొచ్చారంటూ ట్వీట్ చేశారు.